అందరికీ శనార్థి నమస్తే. ఆరోగ్యాలు బాగలేవు, ఇంట్లో స్థితిగతులు బాగలేవు, మాకు గ్రహస్థితులు బాగలేవు అని చెప్పిండ్రు, ఎక్కడ పోయినా తగ్గుతలేవు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా మా ఆరోగ్యం బాగైతలేదు అన్న వాళ్ళకి నేను మల్లికార్జున స్వామి భక్తుల్లాగా, ఒక శివారాధన చేసే ఒక శివభక్తుల్లాగా మీకు ఒక సలహా ఇస్తున్నా. ఎంతోమందికి మంచిగా అయింది, నేను కూడా అనుభవించిన అట్లాంటివి కొన్ని. కాబట్టి చెప్పేది ఏంటి అంటే, ఇల్లు శుద్ధి చేసుకొని మనము శుద్ధి అయ్యి మల్లన్న పేరు మీద ఇంట్లో దీపం పెట్టుకొని స్వామి దగ్గర ఒక కొంచెం బండారేసి మీరు మంగళవారం రోజు సాయంత్రం కానీ శనివారం రోజు సాయంత్రం, మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ మల్లన్న క్షేత్రానికి వెళ్ళిపోండి. కొమ్రెవెల్లి కానీ ఐలేని కానీ ఊదల మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళిపోయి శ్రీశైలం కావచ్చు, పోయి అక్కడ ధూళి దర్శనం చేసుకోండి. అంటే పోంగానే స్వామిని దర్శనానికి వెళ్ళిపోవడం, స్నానం చేస్తా శుద్ధి అవుతా ఇట్లా కాదు. మీకున్న బాధను అక్కడ చెప్పుకోండి స్వామికి. చెప్పి అక్కడి నుంచి దర్శనం నుంచి వచ్చిన తర్వాత కొమ్రవెల్లిలో అయితే గంగరేణి చెట్టు కింద ఆ రోజు రాత్రి, తెల్లవారితే బుధవారం లేకపోతే బుధవారం రోజు రాత్రి నిద్ర చేయండి. ఆడ తెల్లవారితే ఆదివారం లేకపోతే ఆదివారం రోజు రాత్రి నిద్ర చేయండి. నిద్ర చేసి తెల్లవారి లేచి గుండంలో స్నానం చేసి మళ్ళీ స్వామిని దర్శనం చేసుకొని స్వామి దగ్గర నుంచి బండారు తెచ్చుకోండి. బండారు తెచ్చుకొని మీరు రోజు మంచినీళ్ళల్లో వేసుకొని స్నానం చేసిన తర్వాత తాగండి. స్నానం చేసేటప్పుడు కొంచెం బండారు వేసుకొని ఒక 5 వారాల 7 వారాల స్నానం చేసుకోండి. ఆ బండారు సేవించండి, నుదుటిగా బొట్టు పెట్టుకోండి. మీకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉపశమనం దొరుకుతుంది. ఇంకోటి, మీకు ఏమన్నా అందని వైద్యులు ఎవరన్నా ఉంటే, అంటే మీకున్న సమస్యకు ఏదైనా వైద్యులు అందుబాటులో లేకపోతే అట్లాంటి వైద్యులు దొరికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎంతోమందికి జరిగింది అట్లా. 3 నిద్రలు కానీ 5 నిద్రలు కానీ చేసిన వాళ్ళకి స్వామి స్వప్న సాక్షాత్కరిస్తాడు, స్వప్నం లోపల సాక్షాత్కరిస్తాడు, ఆయన మందు పోసిపోతుంటాడు. ఇట్లా ఎంతోమందికి జరిగింది. ఆ బండారు లోపలనే ఉంది అసలు రహస్యం మొత్తం. బ్రహ్మాండం వెళ్తూ ఉంటాడు మల్లికార్జున స్వామి ఆ బండారుని పట్టుకొని. కాబట్టి ఇవి చెయ్యండి, మందులు వాడండి, స్వామి దగ్గరికి పోండి. మీకు ఇంకా మెరుగైన వైద్యం దొరుకుతుంది, మీకు మెరుగైన స్థితి గతులు వస్తూ ఉంటాయి. మీ మీద గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. చాలామందికి పోతాయి అక్కడ నిద్ర చేసిన వాళ్ళకి. సర్వేజన సుఖినో భవంతు. ఈ క్రియలు చేసేటప్పుడు నలుపు బట్టలు మాత్రం అస్సలు వేసుకొని పోవద్దు. నలుపు 4 ఆమెడల దూరం మల్లన్న దేవునికి